వెల్కమ్ టు జేపీ న్యూస్. గ్రిద్దలూరు విద్యుత్ వైర్లు షార్టేజీతో తగలబడిన 12 ఎకరాల సవక నష్టంతో రైతులు ఆవేదన. సవక చెట్ల పంట మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో విద్యుత్ వైర్లు షార్టేజీతో శనివారం రాత్రి 12 ఎకరాల సవక తోట దగ్ధమైందని సైదాపురం మండలం గ్రిద్దలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రిద్దలూరుకు చెందిన రైతులు ఖమ్మం శ్రీకాంత్, ఖమ్మం విజయభాస్కర్ రెడ్డి, బ్రహ్మదేవి రాజా, బ్రహ్మదేవి ఈశ్వరయ్య, బ్రహ్మదేవి చిన్నయ్య, తాళ్లప రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలకు చెందిన సవక తోట శనివారం రాత్రి దగ్ధమైందని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా ఉందని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంగా ట్రాన్స్ఫార్మర్ ఉందని, మరో చోటికి ట్రాన్స్ఫార్మర్ మార్చమని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నా వారు నిర్లక్ష్యంగా ఉన్నారని, తమకు జరిగిన నష్టం విద్యుత్ శాఖ చెల్లించాలని ఆ రైతులు కోరుతున్నారు. రైతుల బిడ్డలు విద్యుత్ మంటలకు పంటను నమ్ముకొని అప్పులు పాలై జీవనం కోల్పోయామని, తమ పరిస్థితి రోడ్డున పడేలా అయిందని రజక వర్గానికి చెందిన రైతులు బ్రహ్మదేవి ఈశ్వరయ్య కుమారుడు కంతటడి పెట్టాడు. సోమవారం నెల్లూరులో జరిగే గ్రీవెన్స్ కు తమ సవక పంట విద్యుత్ వైర్ల షార్టేజీ కారణంగా కాలిపోయిందని, జిల్లా కలెక్టర్ కు తనను ఆదుకోమని, మాకు వేరే మార్గం లేదని కోరనున్నామని రైతులు ఆవేదనతో చెప్పారు. గిద్దలూరు గ్రామం, సైదాపురం మండలం, నెల్లూరు జిల్లా. మాకు గిద్దలూరుకి కరెంటు మిఠాత్మకూరు సబ్ స్టేషన్ నుంచి మాకు SS8కి వస్తుంది. అది ఇంతకుముందు చాలా ఏ గారులు, డి గారులకి అందరికీ తెలియజేసి దాని గురించి ఎస్టిమేట్ చేస్తున్నాము అని చెప్పారు. అని చెప్పిన తర్వాత మళ్ళీ పోయాం, కలిసాము. మళ్ళీ రేపు వస్తాము, ఎల్లుండి వస్తామని అన్నారు. మళ్ళీ ఈ సందట్లో ట్రాన్స్ఫర్లు వచ్చినాయి, మారిపోయారు. మళ్ళీ కొత్త వచ్చాడు. ఆ ఏంటంటే మీరు అందరు కలిసి సంతకాలు పెట్టుకోరండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత మేము సంతకాలు పెట్టుకోవచ్చాక పాపం ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏ గారికి మేము అందరం అర్జీ మీద సంతకాలు పెట్టి ఇచ్చాము. ఇస్తే దానికి ఏమంటే నీవు సంతకం పెట్టి ఇక్కడ మీరు ఇది లేని కాడ మీరు సంతకం పెట్టండి అని అన్నాడు. సార్ నేనేం సంతకం పెట్టేది, మీరే పెట్టాలా అని నేను అన్నాను. నీకు పని కావాలన్నా సంతకం అవసరమా అని అన్నాడు. అని అన్న తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తానన్నారు. వస్తానని చెప్పి రాలేదు. మళ్ళీ పోయి ఒకసారి కలిసాము. కలిసిన తర్వాత నాకు ఎవరు కావాలండి ఒక 2 రోజులు అని అన్నాడు. అని అంటే మళ్ళీ ఫోన్ చేస్తానే ఉన్నాను, చెప్పిన రోజుల్లో చేస్తానే ఉన్నాను. ఎప్పుడు ఫోన్ కూడా రెస్పాన్సిబుల్ కాలేదు. ఒకసారి 3 రెస్పాన్సిబుల్ అయ్యాడు. సరే ఒకసారి ఏడీ గారికి ఫోన్ చేయండి అన్నాడు. చేసాము. చేస్తే నా బాబు నాకు దాని గురించి ఏం చెప్పలేదు ఏడీ గారు అని అన్నాడు. అమ్మనేమంటే నేను మళ్ళీ ఏ గారికి చెప్పాను. సార్ మీరేం చెప్పలేదని అంటే అప్పుడు ఆయన నేను మాట్లాడతాలే అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత వారం అయిపోయింది. వారం తర్వాత అడిగాము. అడిగితే ఫోను లిఫ్ట్ చేయలేదు. అంతలోకి ఇది ట్రాన్స్ఫారం SS8 స్పార్క్ వచ్చి లైన్ తగులుకోపోయింది. 14 ఎకరాల పొలం రాత్రి 3 గంటలకి దగ్ధం అయిపోయింది. అగ్ని ప్రమాదం అయింది. రైతులందరూ వచ్చి చూసి అందరూ ఆందోళనగా వచ్చి ఆర్పి పిల్లవాళ్ళ తండ్రి కోసం బాధపడుతుంటే కొడుకు కూడా వచ్చి బాధపడుతున్నాడు. నాన్న మనం ఎట్ట చేద్దాము, మన పరిస్థితులు ఏంది అని బాధపడుతున్నాడు అని పిల్లోడు బాధపడుతుంటే నాన్న ఏం కాదులే అని చెప్పి పిల్లోడు కొడుకు తండ్రి ఓదార్చాడు. అందుకని దీనికి గవర్నమెంట్ కానీ ఎవరైనా మాకు నష్టపరిహారం కట్టిస్తే మేము ఒకరు రిలాక్స్ అవుతాము. మేము రేపు పొద్దున అగ్రిమెంట్స్లోకి ఇది కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చేదానికి కూడా మేము రేపు వెళ్తున్నాము రైతులందరం కలిసి. ఇది మీరు పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకొని కలెక్టర్ గారికి కూడా వినయ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఏం కావాలి? ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయాలనా? అది మాకు ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేసి పెదలైన ఉంది, ట్రాన్స్ఫార్మర్ చేలో ఉంది. అది ఏటి పరుంపోక కాడ పక్కన పెట్టమని చెప్పి కూడా మేము చాలాసార్లు బతిలాడాము. అది చేస్తాను అంటున్నారు. వచ్చి కూడా ఎవరు చేయలేదు. మా సొంత డబ్బులు పెట్టుకొని రైతులందరం కలిసి కూడా చెప్పాము. మా సొంత డబ్బులు ఎంత పడతాయో చెప్పండి, ఎస్టిమేట్ చేయండి, మేము పెట్టుకుంటానంటే ఎవడు పెట్టుకోలేదు, రాలేదు. ఆయనని దానికి ఈ సందట్లో జరిగింది. 14 ఎకరాలు ధ్వంసం అయిపోయింది. దీన్ని మీరు మీ దృష్టికి తీసుకొని వస్తున్నారు. రేపు ఉదయాన్ని కూడా కలెక్టర్ గారికి పోతున్నాము, ఆయన దృష్టికి తీసుకొని పోతాము. దీన్ని మాకు న్యాయంగా చేయమని మేము కోరుతున్నాము. సెలవు తీసుకుంటున్నాం.